అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు మనం గలతీ అధ్యాయము 5వ అధ్యాయము 15వ వచనం చూసుకుందామండి. అయితే మీరు ఒకరికొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి అని బైబిల్ సెలవిస్తుందండి, ధర్మశాస్త్రం. అయితే ఈరోజు మనము లోకంలో ప్రేమ కలిగి ఉండలేకపోతున్నామండి. ఈ ప్రేమ కలిగి ఉండలేకపోవడం వలనే ఒక్కొక్క సోదరుడిని, ఒక్కొక్క తమ్ముడిని, ఒక్కొక్క తల్లిని, ఒక్కొక్క చెల్లిని ఇలా అనే పక్క వారిని, ఇరుగు వారిని మనం కరుచుకుంటామండి. గొడవలు ఆడుకోవడం, ఇలా ఒకరికొకరి పట్ల భక్షించుకోవడం అంటారు దాన్ని. గొడవలు ఆడుకోవడం, తిట్టుకుంటూ చేస్తారు. అలా ఒకరి పట్ల ఒకరు తిట్టుకోవడం వలన దేవుని లేఖనం ఏం చెప్తుందంటే నశించిపోతారేమో చూసుకోండి అన్నారు. అంటే మనం ఎప్పుడు కూడా ఎలాగుండాలి? ప్రేమ గలగా ఉండాలి. ఒక్క మాటలోనే ప్రేమ అనేది ఉంటుంది. అది ప్రేమ అనేవారు వాళ్ళు కరెక్ట్గా ఉంటే మనం నశించిపోమని బైబిల్ సెలవిస్తుందండి. మరి ఒక్క మాటలో మనం ప్రేమగా ఉందామా, లేదంటే భక్షించుకొని మన జీవితాలు మనం నశించిపోదామా అనేది మనం ఈ దేవుని లేఖనం ప్రకారం మనం నడుచుకుందామా, నశించిపోదామా, ప్రేమగలగా ఉంటామా అనేది మనం గమనించుకుందామండి. ఆమె